పంజాబ్ ని ఫైనల్ కు తీసుకెళ్లడంతో శ్రేయస్ అయ్యర్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. 11 సంవత్సరాల తర్వాత పంజాబ్ ని ఫైనల్ కు చేర్చిన అయ్యర్ గత సీజన్ లో కేకేఆర్ ని ఛాంపియన్ గా నిలబెట్టి మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అయ్యర్ ఖాతాలో మరొక టీం ఫైనల్ కు చేరింది. టీ20 ముంబై లీగ్ లో శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్న సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. గత ఏడాది కాలంగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వహించిన అన్ని జట్లు ఫైనల్ కు చేరాయి. రంజీ ట్రోఫీ, 2024 ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, 2025 ఐపీఎల్, తాజాగా టీ20 ముంబై లీగ్ ఇలా అయ్యర్ సారథ్యం వహించిన అన్ని జట్లు ఫైనల్లో అడుగుపెట్టాయి. అయ్యర్ సారథ్యం వహించిన ఒక్కో జట్టు ఫైనల్ కు చేరుతుండడం ఇది అతడిలోని నాయకత్వ లక్షణాలకు నిదర్శనంగా చూడొచ్చు. అయ్యర్లో గమనించాల్సింది ఏంటంటే తన క్రికెట్ కెరీర్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని తట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఒక కెప్టెన్ గా ఒత్తిడిలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది అతన్ని మరింత సమర్థవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దుతుందని చెప్పడంలో సందేహమే లేదు. అయితే అంతర్జాతీయంగా అయ్యర్కి అన్యాయం జరుగుతోంది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.